నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం పినాటా కేక్ ప్రిపేర్ చేసుకుందామండి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా. ఇది చివరి వరకు చూడండి వీడియోని, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. టిప్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో. ముందుగా నేను 200 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నానండి. డార్క్ చాక్లెట్, కుకింగ్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ చాక్లెట్ కానీ డైరీ మిల్క్ ఏమన్నా తీసుకోవచ్చండి. వైట్ చాక్లెట్ తీసుకుంటే మీరు దాంట్లో కలర్ మిక్స్ చేసుకుని ఏ కలర్లో అయినా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను ఇక్కడ నార్మల్ కుకింగ్ చాక్లెట్ తీసేసుకున్నాను. దీన్ని తురుముకుని ఒక బౌల్లో తీసుకుందామండి. దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. నేను ఓవెన్లో మెల్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చండి. ఓవెన్లో ఇది మెల్ట్ అవడానికి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపే పడుతుందండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్ అనేది చాలా స్మూత్గా ఉండాలండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజ్ బౌల్ తీసుకోవాలి. కాకపోతే చాలా స్మూత్గా ఉండాలండి లోపల సర్ఫేస్ అనేది, అది కంపల్సరీ అండి. ఇప్పుడు దీంట్లో మనం చాక్లెట్ పోర్ చేసుకుందాము. ఈ విధంగా చాక్లెట్ పోర్ చేసుకుందామండి. నాది కాస్త కూల్ అయిపోయింది అనమాట, కొంచెం థిక్గా అనిపిస్తుంది. ప్రాబ్లం లేదు, స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం చుట్టూతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం గరిటెని కానీ స్పూన్ కానీ ఏమీ యూస్ చేయకూడదండి. ఇలా మనం బౌల్ని రౌండ్గా తిప్పుకుంటూ టైట్గా ఉంటే కాస్త ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. అస్సలు స్పూన్ అనేది యూస్ చేయకూడదండి స్ప్రెడ్ చేయడానికి. బ్రష్ లాంటిది ఏమీ యూస్ చేయకూడదు. దానంతటి దాన్నే మనం ఈ విధంగా కోట్ అవనివ్వాలి. ఇలా మనం బౌల్ని అన్ని వైపులా తిప్పుతూ ఉంటే కోట్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం అంతా మనం చివరి వరకు కోట్ చేసుకోవాలండి, అంచుల దాకా వచ్చేంత వరకు. చూసారు కదా, ఈ విధంగా మనం ట్యాప్ చేసుకుంటూ మొత్తం అంతా కవర్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న చాక్లెట్ని మనం రిమూవ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఎక్సెస్ ఉన్న చాక్లెట్ని మనం రిమూవ్ చేసేసుకుని అంచుల్ని క్లీన్ చేసేసుకుందాము. నేను ఫింగర్ తోటి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అప్పుడు ఈ విధంగా క్లీన్ చేసేసుకుని మనం దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మాత్రమే, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ కింద ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సెట్ చేసుకోవాలండి. చూసారు కదా, 10 మినిట్స్కి ఇలా సెట్ అయింది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి. ఇప్పుడు దీనికి మనం సెకండ్ కోటింగ్ వేయాలి. కంపల్సరీ సెకండ్ కోటింగ్ అనేది వేయాలండి. కాస్త మందంగానే ఉంటుంది, బ్రేక్ అవ్వకుండా వస్తుందండి. అప్పుడే మనకి కంపల్సరీగా మనం సెకండ్ కోటింగ్ వేయాలండి. ఇప్పుడు మనం స్పూన్ కానీ ఈ విధంగా దేనన్నా హెల్ప్ తీసుకుని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను స్పూన్ హెల్ప్ తోటి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే పల్చగా అనిపిస్తుందో అక్కడ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకోవాలండి. మొత్తం అంతా ఒక సెకండ్ కోటింగ్ వేసుకోవాలి మనం. ఇలా సెకండ్ కోటింగ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సెట్ అవనివ్వాలండి. సెట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోండి. చూసారు కదా, 10 మినిట్స్ అయిన తర్వాత సెట్ అయిందండి. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే అంచులు అనేవి నాకు రిలీజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఇలా రిలీజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అండి. ఇది ఈజీగా వచ్చేస్తుంది. జాగ్రత్తగా చేతితోటి ఇలా చాలా జాగ్రత్తగా ఫింగర్స్ తోటి ఇలా మనం పైకి లాగుతూ ఉంటే అది వచ్చేస్తుందండి. చూసారు కదా, నాకు లూజ్ అయిపోయింది. ఇప్పుడు మనం టర్న్ చేసుకుంటే వచ్చేస్తుందండి బౌల్లో నుంచి ఈజీగా. ఈ విధంగా మెల్లిగానే చేసుకోవాలండి, హడావిడి పడకుండా చాలా జాగ్రత్తగా మనం చేతితోటి ఫింగర్స్ తోటి మెల్లిమెల్లిగా లాగుతుంటే వచ్చేస్తుందండి. పర్ఫెక్ట్గా బౌల్ వచ్చేసింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో కేక్ తీసుకున్నానండి. బౌల్లో సరిపోయే అంత కేక్ తీసుకున్నాను. ఆ కేక్ పైన నేను కొన్ని చాక్లెట్స్ పెడుతున్నాను అనమాట, పిల్లల కోసమని. మీరు వ్యాలంటైన్స్ డే కోసం చేస్తున్నట్లయితే ఏమైనా గిఫ్ట్స్ కూడా పెట్టుకోవచ్చండి. కేక్ పైన ఫ్రాస్టింగ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే అటువంటి బౌలే ఇంకా ప్రిపేర్ చేసి రెండింటిని జాయిన్ చేసి రౌండ్ షేప్లో చేసుకోవచ్చండి. గిఫ్ట్ సైజుని బట్టి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లోపల కేకే కాదు ఏవైనా పెట్టుకోవచ్చండి. కేక్కి ఫ్రాస్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఐసింగ్ కూడా. అయిపోయిన తర్వాత నేను చాక్లెట్ బౌల్ని దీనిపైన బార్లు ఇచ్చుకుని చుట్టూ నేను కొంచెం చాక్లెట్ అంటిస్తున్నానండి, ఎందుకంటే జెమ్స్ అంటించుకోవడానికి. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చండి. స్ప్రింకిల్స్ తోటి, ఏదన్నా గోల్డ్ డస్ట్, సిల్వర్ డస్ట్ ఇట్లాంటి వాటితోటి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాం కదా, అంతే మన పినాటా కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక హ్యామర్ తోటి కొడతారనమాట.
ఈ విధంగా కొడితే లోపల ఉన్న గిఫ్ట్స్ అన్నీ మనకి బయటకు వస్తాయండి. అంతే అండి, మన పినాటా కేక్ రెడీ అయిపోయింది. పిల్లలకి కానీ వ్యాలంటైన్స్ డే కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కింద